వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మైత్రి విండ్ పవర్ కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు 6 నెలల నుండి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, జీతాలు అడిగితే ఉద్యోగాల నుండి తీసివేస్తామని బెదిరిస్తున్న యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీ ఏర్పాటుకు ఒక్కో కుటుంబానికి 3 ఎకరాల భూమి చొప్పున 30 మంది నుండి భూములు సేకరించి కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కార్మికులకు జీతాలు ఇవ్వాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కావాల్సినటువంటి భూమి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ నుంచి సేకరించారు. ఎందుకంటే ఆ రోజు మాకు భూమి ఇస్తే మీకు ఉద్యోగం ఇస్తాము, మా కంపెనీ ఉన్నాను తినాలని ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మైత్ర కంపెనీ వీళ్ళ పేదల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి ఉద్యోగము ఇస్తామని ఆశ చూపి తక్కువ ధరకు ఆ రోజు కంపెనీ తీసుకున్నది. కానీ 5 సంవత్సరాలు వాళ్ళని సెక్యూరిటీ గార్డ్గా 5,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చి 5-6 సంవత్సరాలు వాళ్ళని ఉద్యోగం అని ఆశ చూపి ఇప్పుడు ఉద్యోగాలు లేవు మీ అని ఈరోజు వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించారు. దీనివల్ల ఇలా సెక్యూరిటీ గార్డ్గా ఉన్నటువంటి వాళ్ళు గతంలో మాకు ఉద్యోగం ఉపాధి కల్పిస్తున్నారని తక్కువ ధరకు భూమి కంపెనీకి ఇచ్చిండ్రు. ఈరోజు భూమి ఉద్యోగం పేరుతో భూమి తీసుకున్నారు. ఈరోజు ఉద్యోగం లేదని ఈరోజు వాళ్ళంతా కూడా బయటికి గెంటేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఉద్యోగం ఇస్తామని ఏదైతే కంపెనీ భూములు తీసుకున్నదో తక్షణమే వాళ్ళకు ఉద్యోగం అన్నా ఇవ్వాలి. లేదు ఉద్యోగము ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర తీసుకున్న భూమి వెంటనే తిరిగి ఇవ్వాలనేది మేము ఇలా సిపిఎం పార్టీగా, కార్మిక సంఘాలుగా ప్రభుత్వాన్ని అదేవిధంగా కంపెనీని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ గ్రామాల్లో కానీ కంపెనీలు కానీ ఏదైనా సరే స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని భూమిని కానీ వనరులను కానీ ఇక్కడ రోడ్డు కానీ కరెంటు కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఉచితంగా ఈరోజు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ స్థానికులకు మాత్రం ఉద్యోగాలు ఇస్తలేరు. అదే రకంగా ఇక్కడ స్టీల్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆ రకంగానే చేస్తున్నాయి. ఎక్కడో ఉత్తరప్రదేశ్, బీహార్కి వెళ్ళి కార్మికులను తెచ్చుకుంటున్నారు. కానీ స్థానికంగా ఇక్కడ